చెప్పండి సార్ మీ యొక్క అనుభూతి 9 సంవత్సరాల నుంచి ఇట్లే ఉన్నదా పరిస్థితి? దాదాపుగా ప్రతి సంవత్సరం చేంజ్ అవుతూ ఉంటుంది డ్యూ టు క్లైమాటిక్ కండిషన్స్. ఈ ఏరియాలో దారి అవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ల్యాండ్ స్లైడింగ్ ఉంటుంది. సో ఏంది అని అంటే ఇక్కడ ఏమైనా ఫెసిలిటీస్ కల్పించాలని అంటే కూడా అటవీ శాఖ పర్మిషన్ ఇవ్వరు. అండ్ సెకండరీ ఏంటి అని అంటే దీని యొక్క జియోగ్రాఫికల్ డిజైన్ చూస్తే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇది గవర్నమెంట్ ఏమైనా చెయ్యాలి అని అనుకున్నా కూడా ఏం చెయ్యలేనటువంటి పరిస్థితి. ఎందుకు సార్ చిన్న మెట్లు ఎత్తానికి కుదరదా? చిన్నగా కష్టం సార్. మరి మనం ఎట్లా వస్తున్నాం సార్? సిమెంట్ ప్రాబ్లం అన్ని కావాలి మరి వస్తాయి. ఇప్పుడు పాతాళానికి ఎట్లా పోయినాయి సార్? ఒకటి గవర్నమెంట్ అనుకుంటే పాసిబుల్ కదా, అంటే గవర్నమెంట్ అనుకోవట్లేదు. ఎప్పుడు అనుకుంటది? గవర్నమెంట్ బెనిఫిట్ చూస్తుంది. ఇప్పుడు నేను సపోజ్ ఒక 10,000 కోట్లు పెడతా, నాకు రిటర్న్ ఏమొస్తుంది? నాకు ఇది ఉంది అని అంటే పెట్టాలి. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని ఇన్కమ్ చూసుకున్నట్లే సార్, ఫ్రీ బస్ పాస్ ఇస్తుంది, అన్ని ఇన్కమ్ వస్తుంది ఏమన్నా? ఎగ్జాంపుల్ సార్, కరెక్టేనా? ఇప్పుడు మనకు సన్న బియ్యం ఇస్తున్నారు, ఇంతకుముందు లడ్డు బియ్యం ఇచ్చారు, 2 రూపాయలకే ఇస్తున్నారు. 2 రూపాయల బియ్యం ఇస్తే ఎంతమంది తింటున్నాం ఇక్కడ? అందరు ఉన్నారు కదా కదా? మీరు ఆడలకు బస్ పాస్ ఇస్తున్నారు కదా? మరే ఇలాంటి ఎంతమంది చూడండి ఒకసారి, లక్షల మంది. ఇప్పుడు ఈ రోజు ఇంకా చాలా అవ్వలేదు. పౌర్ణమి అంటే ఇంకెన్ని రోజులు ఉంది? ఇంకా రేపు ఎల్లుండి ఉంది. ఈ రోజు ఇట్లుంటే పౌర్ణమి రోజు ఎట్లుంటది కదా? చెప్పన్నా. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఏం కొడుతున్నారు? కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే బారికేడ్స్ ఇప్పుడు దీనికి డిపార్ట్మెంట్ తీసుకోవాలి కదా సార్ కొంచెము. మనం అంటే కదా. ఇప్పుడు మన పైన కింద సెక్యూరిటీ, కింద మరి సెక్యూరిటీ పెట్టాలి కదా. అది ఎవరు మనం చేస్తామా గవర్నమెంటా? అంటే అక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేయాలి సార్. మరి చేయాలి కదా. గవర్నమెంట్ ఫస్ట్ చేయాల్సినటువంటి ఈ ఎక్కి దిగే దగ్గర మీరు ఏం చేయకున్నా సరే, ఏ మాత్రం కొద్దిగా అటు ఇటు అయినా కింద పడి ప్రాణాలు పోయే పరిస్థితి అక్కడ కనీసం బారికేడ్స్, పర్మనెంట్ బారికేడ్స్ ఏర్పాటు చేస్తే మన వాళ్ళకి సివిక్ సెన్స్ చాలా తక్కువ. ఫస్ట్ మన వాళ్ళు సివిక్ సెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. పోసుకుంటే వెళ్ళకుండా ప్రశాంతంగా వెళ్తే సింపుల్ కామన్ సెన్స్ అయితే అందరు వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే శివుని దగ్గరికి పోయే దగ్గర అక్కడ బారికేడ్స్ ఉండాలి. మనం కొద్దిగా కొన్ని స్పాట్స్ లో ఉండాలి. అక్కడ ఏదో కూర్చొని రిలాక్స్ అవుతారు కానీ అది మటుకు చేంజ్ అవ్వాలి. సరే, సో మనమైతే మనందరి కోరిక మనకి ఏంటంటే జస్ట్ వాళ్ళు ఇంకా కొన్ని ఫెసిలిటీస్ ఇస్తే మనం కూడా మారిపోతుంటాం ఆటోమేటిక్ గా. పోలీసు వాళ్ళు ఉంటే మనం మారిపోమా? యాక్చువల్గా ఏమవుతుందంటే ఎక్కే వాళ్ళకి దిగే వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ ఒక ఫ్లోట్ కష్టమే, ఒక రో అనేది లేదు కదా. అది కొద్దిగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అట్లా చిన్న దీంట్లో ఇప్పుడు దీనికి పెద్ద తీసుకొచ్చేది ఏముండదు. ఇది కూడా సార్ ఇదంతా అక్కర్లేదు, ఆ సైడ్ నుంచి అట్లా ఇటు సైడ్ వేస్తే అయిపోతుంది. ఎక్కేటప్పుడు కనీసం మాకు అదొక సపోర్ట్, ఈ కట్టే అవసరం లేదు సార్, అది పట్టుకొని ఎక్కుతాం. అది ఆ సైడ్ నుంచి అట్లా వేసుకుంటా పోతే చాలు. చాలు మ్యామ్. కాదు, తిరుపతిలో ఇన్ని మెట్లుండి ఇంతమంది సెక్యూరిటీ ఉంటే పుల్లు అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు వచ్చినాక ఏం చేసిండు? కర్రలు పెట్టిండు. ఈడ ఏమి లేవు కానీ మన దగ్గర చిన్న కర్రలు ఉన్నాయి. మనం ఎంత ధైర్యంతో పోతున్నాం, ఎంత సహనంతో పోతున్నాం. దేవుని కృప. అది కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుంది సార్. ఆ సైడ్ నుంచి వేస్తే చాలు సార్, ఇదంతా అక్కర్లేదు. చూడండి సైడ్ వేస్తే. సో ఖచ్చితంగా ఏంటంటే గవర్నమెంట్కి వెళ్ళే వరకు షేర్ చేయండి ఎవరైనా, ఎందుకంటే కనీసం ఈ వీడియో చూస్తే అన్న, ఎందుకంటే భక్తులము మన యొక్క ఆవేదన మనం అంతే సెక్యూరిటీ చేసుకొని చిన్నగా మెట్లు ఏమన్నా చిన్న పెట్టుకొని ఒకటి ఇక్కడ ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ అయినా కానీ వాళ్ళని పెట్టుకుంటే అట్లా. ఓకే, సైన్ ఆఫ్. నవీన్ కుమార్, మీ మోటివేషనల్ స్పీకర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.